వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి. ఈరోజు ఈ వీడియోలో బెంగళూరులో ఉన్న కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిని అయితే నేను చూపించబోతున్నాను. ఇది నేను థర్డ్ డే అన్నమాట. సో థర్డ్ డేలో నేను కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిని అయితే విజిట్ చేశాను. సో మేమైతే నైట్ వెళ్ళేసరికి 9-11 అయిపోయింది. సో మ్యాక్సిమం మేమైతే రెస్ట్ తీసుకున్న తర్వాతే మార్నింగ్ 4కి లేసాం. దర్శనం ఎన్నింటికి ఏంటి అని కనుక్కోవడానికి మార్నింగ్ మేమైతే 4కి లేచి నేను ఆ వ్యూ కోసం వెళ్ళాను. సో ఇది మార్నింగ్ 4 o'clockకి వ్యూ అండి. సో ఇక్కడ ఏంటంటే ఎవ్వరు ఉండరు, బారుగా మొత్తం రోడ్డే ఉంటుంది. సో చిన్నగా కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అయితే ఉంటుంది. దీనికి చాలా చరిత్ర అయితే ఉందంట. మాక్సిమం నేనైతే కనుక్కోలేదు, ఎందుకంటే మార్నింగ్ 4కి ఎవరు లేరు. వెంటనే దర్శనం కూడా వెంటనే అయిపోతుంది. బట్ ఏంటంటే ఈ ఇక్కడ చుట్టుపక్కల చూస్తుంటే మొత్తం పాత ఇల్లులు, అలానే అంటే ఇప్పటి కాలంలో ఎలా ఉండేది ఏంటి అనేది ఇంకా ఉన్నాయి. ఇక్కడేమో దేవస్థానం వాళ్ళకి పాత రోజుల్లో అనుకుంటారు. సో ఇక్కడ కూడా ఉన్నాయి అలాంటివే. సో ఈ కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి ఒక్కళ్ళు కష్టం లేకుండా మనకి దర్శనాన్ని అయితే అందుతుంది. ఎందుకంటే చూపుతుంది, కష్టం లేకుండా దర్శనం అయితే అందుతుంది. టికెట్ కూడా అవసరం లేదు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే మ్యాక్సిమం 6కే దర్శనానికి ఓపెన్ అవుతాయంట. 6 to 1, అలానే 3 to 8 PM వరకు ప్రతి ఒక్కళ్ళు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు. మీరు ఇక్కడ నాగప్రతిష్ఠ కూడా చేసుకోవడానికి చాలా ఉంటాయండి లోపల. మా బావగారు చెప్పారు. ఇక్కడ చూసారా రథాలు ఎన్ని ఉన్నాయో? 4 రథాల పైన ఉన్నాయి ఈయనకి. కానీ ఇక్కడ ఎక్కడ చూసిన పాజిటివ్ అయితే నెగిటివ్ వైపు అయితే లేదు కూడా. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీరు కూడా బెంగళూరు వచ్చినప్పుడైతే తప్పకుండా ఈ కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి విజిట్ చేయండి. సో నేను మార్నింగ్ 4కి లెగిసాను దీన్ని చూడటానికి. కాకపోతే ఇక్కడ 6 to 6:30 అంట దర్శనం. కానీ మనం కూడా 6 o'clock వచ్చి దర్శనం చేసుకున్నాం కాబట్టి ఆ టైంలో కూడా మీకు షార్ట్ పెడతాను. సో చూసేయండి. మేబీ లోపలికైతే ఫోన్స్ అలౌ ఉంటాయో లేవో తెలీదు. ఫోన్స్ ఒకవేళ అలౌ ఉంటే కనుక నేను ఖచ్చితంగా తీసి వీడియో అప్లోడ్ చేస్తాను కదా. సో చూసి అందరూ దర్శించుకోండి. సో దానికి బాయ్. మేమైతే ప్రస్తుతానికి ఇప్పుడు అందరం రెడీ అయిపోయాము. అదిగోండి మా అక్క చూసారా, మా కూతురికి స్నానం చేయించేసింది. మా పెద్దమ్మ రెడీ అయిపోయింది. ఇక్కడ మా అన్నయ్య, మా అమ్మ రెడీ అయిపోయారు. మా బాబుని చూపిస్తారండి. అదిగోండి వస్తున్నాడు పెద్ద మనిషి. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మేము టెంపుల్కి వెళ్ళిపోయి నేను అక్కడ చూపించేస్తాను. ఆల్రెడీ నేను 4:30కి నేను చూపించాను కదా. సో ఇప్పుడు ఏంటంటే దర్శనానికి వెళ్తున్నాము. అక్కడ కనుక వీడియో తీసుకోవడానికి కుదిరితే కనుక మీకు వీడియో తీస్తాను కంపల్సరీ. వెయిట్ చేయండి. మార్నింగ్ చూసారా మబ్బులు, ఆకాశ మబ్బులు కొండని ఎలా తాగుతున్నాయో. మార్నింగ్ వ్యూ, నైట్ వ్యూ. వెళ్ళేంతవరకు వీడియో అయితే తీస్తూనే ఉన్నాను. బట్ ఏంటంటే చాలామంది నన్ను అలాగా దర్శనం చేసుకోవడానికి వచ్చారు కాబట్టి దర్శనం చేసుకోండి, ఇలా వీడియోస్ తీసి పోస్ట్ చేయొద్దు ఎవరికి అని చెప్పేసి అన్నారు. సో అందుకనే నేను తీయలేదు. లాస్ట్లో మటుకి నేను మీకు ఆయన ఎలా ఉంటారు ఏంటి అనేది నేను ఫోటో పెడతాను చూడండి. ఇక్కడైతే కొన్ని నాపరాళ్ళ మీద, నాపరాళ్ళు అనకూడదు, కొండరాతి అంటే ఒక రాతి మీద మనకి ఏమంటారు ఇలాగా పొరుగు దండాలు పెడతారు కదా, అలా చెక్కి పెట్టారనమాట. సో ఇక్కడ చూడండి
ఎంత చక్కగా చూస్తున్నారో. మా అన్నయ్య అయితే ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు నాకైతే. సో నాకు అంత ఐడియా లేదు, బట్ మా అన్నయ్యకి ఐడియాస్ ఉన్నాయి. మా అన్నయ్య ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు దానికి. సో ఇక్కడ నుంచి ఏంటంటే గుడి వెనకమాల వైపు ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తున్నాను. చిన్న సెలయేరు అయితే ఉంది. అది డ్యామ్ నుంచి వస్తుందా లేకపోతే సెలయేరు నుంచి వస్తుందా మనకైతే అంత ఐడియా లేదు. చూడండి, అక్కడేమో నాగ పూజ అని చిన్న కోనేరు అనమాట. రైట్ సైడ్ మనకి ఏంటంటే నాగదోషం ఉన్న వాళ్ళకంట పూజలు జరుగుతూ ఉంటాయంట అక్కడ. సో అక్కడేమో నాగదోషం ఉన్న వాళ్ళకి పూజలు జరుగుతూ ఉంటాయి. ఇంకేమో కోనేరు అండి. అప్పట్లో కోనేరులోకి వచ్చి స్నానాలు చేసి వెళ్ళే వాళ్ళంటే, ఇప్పుడేమో ఓన్లీ చేపలు. సో చూసారా, ఇక్కడ పెద్ద పెద్ద టేక్షాలు అవన్నీ కడుగుతానికి తీసుకొస్తారనుకుంటా. కానీ వ్యూ మాత్రం, వెనకమాల వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. నేను నైట్ అంతా తెలియదండి అడవిలో ఉంటుందని. సో నేనేంటంటే లోపలికి వచ్చి చూడలేదు కదా. కానీ మా బావగారు అంటున్నారు ఇదంతా అడవి మధ్యలో ఉంది ఇదంతా అని. మార్నింగ్ మేము కొండ మీద నుంచి కిందకి దిగుతున్నప్పుడు అర్థమైంది మాకు కొండల్లో ఉందని చెప్పి. ఇది కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇంకొకసారి వెళ్ళి చూసుకోవచ్చు. బట్ ఇక్కడ వచ్చి ఏదైనా కోరుకుంటే కూడా చక్కగా నెరవేరుతాయంట కోరికలు కూడా. కానీ వ్యూ కూడా ఎంత బాగుందంటే బాగుంది. చాలామంది ప్రశాంతత కోసం పూజారులు స్నానాలు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి కూర్చొని చూసారా అక్కడ పాత ఇల్లులు అలానే ఉన్నాయి. ఏది అలానే ఉన్నాయి. సో ఈరోజు ఈ వీడియోలో కొద్ది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడినైతే నేను చూపించాను కదా. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఫోటోనైతే పెడతాను. సో నేనైతే ఇది ఫోటోని నేను బయట నుంచి తీసాను. సో సేమ్ ఇలానే ఉంటారు. ఆయన ఎలా ఉంటారంటే కింద చిన్న విగ్రహం, పైన 5 పడగలు, పడగల పైన మళ్ళీ ఇంకో 5 పడగలు, ఆ పైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మళ్ళీ పైన పడగలతో ఉంటారు. ఈయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కనున్న గంట సింబల్ని కూడా కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియో కోసం చూస్తూ ఉండండి.